మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభువారి నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మన ఎడల ఎంతో కృప చూపి మరొక దినాన్ని మనకు అనుగ్రహించారు. మరొక మాసంలోకి దేవుడు అడుగు పెట్టడానికి కృపను అనుగ్రహించినందుకై దేవునికే మహిమ కలుగును గాక. గడిచిన నెలంతా కూడా అనగా 2026వ సంవత్సరము జనవరి మాసమును మనం పూర్తి చేసుకున్నాం. 31 దినాలు దేవుడు మనకు క్షేమాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, తన రెక్కల కింద మనల్ని భద్రపరిచి, ఆ నెలంతయు కూడా మనలను కాచి కాపాడినందుకై దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన నామమే మహిమపరచబడును గాక. అలాగే ఈ నెలకు అనగా ఫిబ్రవరి నెలకు ఈ దినమున మొదటి రోజు అనగా ఫస్ట్ డే సండే రావడం చాలా సంతోషం. సో మొదటి దినమున మొదటిది ఏదైనా దేవునికి చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. కాబట్టి మొదటి దినమున మనము దేవునిని గణపరచడం, ఆయనను హెచ్చించడం, గొప్ప చేయడం గొప్ప భాగ్యం. ఈ నెలంతయు కూడా దేవుడు తన కృపలో మనలను నడిపించునుగాక. ఈ నెలంతయు కూడా తన చిత్తానుసారమైన మార్గములో మనలను నడిపించునుగాక. తన చిత్త వృత్తి చొప్పున మనము చేయునట్లు మనలను బలపరిచి నడిపించునుగాక. ఆయన సన్నిధి ఈ నెలంతయు కూడా మనకు తోడుగా ఉండునుగాక. మన పనులలో, ప్రయాణాలలో మొదలు పెట్టినటువంటి ప్రతిదీ కూడా సఫలపరిచి దీవించునుగాక. రైట్, ఇది నా వాక్య ధ్యానము కొరకై ఒక మాటను మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనములో ఉన్నటువంటి ఒక్క మాటను తీసుకొని ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనమును నేను చదువుతాను, దయచేసి మీరందరూ చూడండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఈ 4 మాటలు కూడా 4 సందేశాలుగా అందించవచ్చు. కానీ ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి మాట ఏమిటి అనంటే బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండుడి అనేటువంటి మాటను మనము ఆ మాట మీద, ఆ పదము మీద దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. దేవుడు ఈ మాట ద్వారా, ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. బలవంతులై ఉండుడి అనే మాట మనకు వినగానే సచిన్ టెండూల్కర్ గుర్తుకొస్తాడు కదా. ఎందుకు? బూస్ట్ చూపించి ఏమంటాడంటే బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఆర్ ఎనర్జీ అంటాడు. అంటే బూస్ట్ తాగితే మాకు బలం వస్తుంది, శక్తి వస్తుంది అని చెప్తాడు కదా. ఆ బూస్ట్ తాగడం వలన మనకు బలం వస్తుంది, శక్తి వస్తుంది అని ఆయన ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్. నిజంగా ఆ బూస్ట్ తాగితే బలం వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ బలం అనేటువంటిది దేవునిది. హల్లెలూయా. బలం ఎవరిది? దేవునిది. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడనంటే బలవంతులై ఉండండి అని కోరుతూ ఉన్నాడు. మనం కలిగి ఉన్న శారీరక బలమైన, మానసికమైన, మనోబలమైన, ఆధ్యాత్మిక బలమైన బలం అనేది దేవుని వలన మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప వరం. మనం బలవంతులుగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. బలహీనంగా ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. తమ పిల్లలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలనే ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అలాగే దేవుడు కూడా, మన పరమ తండ్రి, మనము బలవంతులుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. బలవంతులుగా ఉండడమే ఆయనకు సంతోషాన్ని కలిగించే విషయం. మనము బలంగా ఉండడం వలన ఆయనకు వచ్చే లాభం ఏమిటి అంటే, ఆయన మనకు అనుగ్రహించబడిన బలము ద్వారా
మన బలము ఆయన కొరకు వాడతామని ఆయన ఉద్దేశం. మనకివ్వబడిన బలము దేవుని మహిమార్థమై వాడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి బలముగా ఉండడానికి మనము ఎప్పుడు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. బలహీనమైనప్పుడు మనం ఏం చేస్తామంటే బలమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేస్తాం. అవునా కదా? బలహీనమైనప్పుడు అలాగే బలహీనంగా ఉండిపోము. మరింత నీరసాన్ని కలిగించే ఆహారాన్ని తీసుకోం కదా. బలహీనమైనప్పుడు మనం ఏం చేస్తామనంటే కొంచెము బలం పుంజుకోవడానికి, బలం తెచ్చుకోవడానికి బలమైనటువంటి ఆహారాన్నే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, తీసుకుంటాం కూడా. లేకపోతే మనం నడవలేం, లేకపోతే మనం పని చేయలేం, ముందుకు సాగలేం. కాబట్టి బలమైనటువంటి ఆహారాన్ని తీసుకొని బలంగా ఉండి బలంగా పని చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాం. సో దేవుడు కూడా మనం బలవంతులమై ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు కోరుకునేది శారీరక బలం ఒక్కటే మనం కలిగి ఉండాలని కాదు, మనోబలాన్ని కూడా మనం కలిగి ఉండాలని, ఆత్మ బలమును కూడా మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి బలవంతులై ఉండుడి అని అపోస్తులుడైన పౌలు గారు కొరంతీయులకు రాసినటువంటి పత్రికలో కొరంతీయులకు ఈ మాట చెప్తున్నాడు. ఏమని అనంటే బలవంతులుగా మీరుండండి, బలహీనులుగా ఉండడానికి వీల్లేదు. ఆధ్యాత్మిక జీవితములో బలహీనతలు లేక బలహీనులుగా ఉండడము అపవాది దాడి చేయడానికి అవకాశాన్ని ఇవ్వడమే అవుతుంది. గత వారం మనం విన్నాం, దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు. అంటే బలహీనముగా ఉన్న సమయాననే అపవాది పథకాలను పన్నుతాడు, కుట్రలను పన్నుతాడు, పథకాలు అమలు చేస్తాడు. బలహీనముగా మనం ఎప్పుడు ఉంటామో అప్పుడే దాడికి ప్రయత్నం చేస్తాడు కదా. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే బలహీనులుగా మనము ఉండడం కాదు, బలవంతులుగా ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం. బలవంతులుగా మనము ఉండాలి అంటే ఎలా మనం బలాన్ని పొందుకోగలం? శరీరం బలం కావడానికి బలమైన ఆహారాన్ని మనం తింటున్నాం కదా. మరి ఆత్మయందు బలము కలిగి ఉండడానికి మనం ఏం చేస్తే మన ఆత్మీయ జీవితము బలంగా ఉంటుంది? ఏమి చేస్తే మనము బలంగా ఉండగలము, బలమైనటువంటి వారిగా జీవించగలము, బలవంతులుగా ఉండగలము అనేది ఒక 3 విషయాలను లేక 4 విషయాలను నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రండి, మొదటిగా ఎప్పుడు మనము బలాన్ని పొందుకుంటాము అని అంటే రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని చూడండి. దేని వలన మనం బలం పొందుకుంటామంటే రాయబడిన మాటను చూద్దాం. 4వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన అబ్రహాము దేని వలన బలాన్ని తెచ్చుకున్నాడు? అటు రాయబడి ఉంది. మొదటిగా మనం బలవంతులుగా ఉండాలి అని అంటే మనకు బలాన్ని ఇచ్చేది ఏమిటో తెలుసా? చెప్పండి, ఏమిటి? విశ్వాసము వలన మనము బలము పొందుకుంటాం. హల్లెలూయా. విశ్వాసము వలన మనము బలాన్ని పొందుకుంటాం. అబ్రహాము దేవుడు ఇచ్చిన మాట పట్ల రూఢి అయినటువంటి విశ్వాసం, అక్కడ రాయబడి ఉన్న మాట, రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను అని రాయబడి ఉంది, బలము నొందెను అని రాయబడి ఉంది. విశ్వాసము మనకేమిస్తుంది అని అంటే బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆ విశ్వాసము ఎవరిని బట్టి కలుగుతుంది అని అంటే దేవునిని బట్టి. దేవుని మీద మనం కలిగి ఉన్న నమ్మకమే విశ్వాసము. ఆ విశ్వాసము మనకేమిస్తుందనంటే విజయాన్ని అనుగ్రహిస్తుంది. కనుక విశ్వాసము వలన అబ్రహాము బలం తెచ్చుకున్నాడు. ఎప్పుడు తెచ్చుకున్నాడండి? ఆయన బలహీనమైన సమయములో. అబ్రహాము
100 సంవత్సరాల వయసు కలిగిన వాడయుండి తన శరీరము బలహీనమైనదని ఎరిగి, అలాగే శారా యొక్క గర్భము కూడా మృతతుల్యమైపోయింది. ఆమె గర్భము కూడా ఇక ఏమాత్రము ఫలించడానికి వీలు లేదు, బలహీనమైపోయిందని గుర్తెరిగిన తర్వాత కూడా బలాన్ని అబ్రహాము తెచ్చుకున్నాడట. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. బలహీన సమయములలో కూడా విశ్వాసము మనకేమిస్తుంది అని అంటే బలాన్ని ఇస్తుంది. మన శరీరం బలహీనంగా ఉండవచ్చు కానీ, వింటున్నారా? మన శరీరం బలహీనంగా ఉండవచ్చు కానీ మన విశ్వాసం బలహీనంగా ఉండడానికి వీల్లేదు. మన విశ్వాసము నీరసంగా ఉండడానికి వీలు లేదు. బలహీనమైనటువంటి దేహాన్ని కలిగిన అబ్రహాము, బలహీనమైన మృతతుల్యమైన గర్భమును కలిగినటువంటి శారా తాము బలహీనులమని అనుకున్నారే గాని దేవుని మాట పట్ల విశ్వాసాన్ని మాత్రం తగ్గనివ్వలేదు. దేవుడిచ్చిన వాగ్దానం పట్ల విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. దేవుడిచ్చినటువంటి మాట ఖచ్చితంగా నెరవేరుతుంది అనే రూఢి అయిన విశ్వాసం అబ్రహాముకు ఉండినది. కాబట్టి అబ్రహామును బలపరిచినది ఏమిటో తెలుసా? విశ్వాసమే బలాన్ని ఇచ్చేటువంటిది. అబ్రహాము బలంగా దేవుణ్ణి నమ్మడానికి కారణం ఏమిటి అనంటే అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసము. ఎప్పుడు విశ్వసించాడు అనంటే బలహీనంగా ఉన్నప్పుడే విశ్వసించాడు, నీరసించినప్పుడే విశ్వసించాడు, తన దేహము ఇక ఉపయోగపడదు అని అనుకున్నప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసము అబ్రహాముకు బలాన్ని ఇచ్చింది కదా. మన విశ్వాసము మనకు బలము. గుర్తుపెట్టుకోండి, మనము దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసమే మన ఆత్మీయ జీవితంలో బలంగా ఉండడానికి కారణమవుతుంది, మరేది కూడా కాదు. కాబట్టి విశ్వాసము వలన బలము కోల్పోవునట్లుగా సాతానుడు ఏం చేస్తాడంటే విశ్వాసాన్ని అవిశ్వాసము వైపు నడిపిస్తాడు. ఎలా? ఇంతకాలం అవుతుంది కదా, దేవుడు ఏమీ చెయ్యట్లేదే, నీ దేహము ఉపయోగపడదే, నీవింకా పనికిరాని వ్యక్తిగా అవుతున్నావే, నీ బలమంతా ఉడిగిపోతుందే, నువ్వు నీరసించిపోతున్నవే, కృంగిపోతున్నావు, ఇక నీ వల్ల అయ్యేటువంటిది లేదు అని దేవునిపై మనకున్న విశ్వాసాన్ని తొలగించేలా అనేకమైన మాటలను సాతానుడు మన చెవిన వేస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా? కొన్నిసార్లు మనలోనే ఈ ఆలోచనలు కలుగుతాయి, కొన్నిసార్లు మన తోటి వారి వలన కూడా మన మనసులో నాటబడతా ఉంటాయి, మన చెవులలో నాటబడుతూ ఉంటాయి. కానీ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి ఆ మాటలను పట్టించుకోకుండా విశ్వాసం వలన బలాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు. నా దేవుడు చేయ సమర్థుడు రాయబడిందన్నమాట. ఆ వాగ్దానం చేసినటువంటి వాడు నెరవేర్చడానికి సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందుకున్నాడట. హల్లెలూయా. మన విశ్వాసమే మనకు బలాన్ని అనుగ్రహిస్తుంది. బలము విశ్వాసం వలన పొందుకోవాలి గాని మరి దేని వలన ఆత్మీయ జీవితంలో కలగదు. మన విశ్వాసం ఎంత బలంగా ఉంటే మనమంతా ముందుకు వెళ్తాం. కనుక ముందు మనం బలపరుచుకోవలసింది ఏమిటి అంటే మన విశ్వాసాన్నే ముందుగా బలపరుచుకోవాలి. ఎక్కడ? దేవుని ఎడల మనం కలిగి ఉన్న విశ్వాసము స్ట్రెంథెన్ చేసుకోవాలా. దేవుని కార్యాల పట్ల మన విశ్వాసము స్ట్రెంథెన్ చేసుకోవాలా. మన విశ్వాసము ఎంత ఎక్కువగా దేవుని ఎడల కలిగి ఉంటామో మనం అంత ఎక్కువగా బలవంతులం అవుతాం, అంత బలంగా మనము నిలబడతాం, అంత బలంగా దేవుని కొరకు జీవిస్తాం. కాబట్టి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి వెనకకు తిరిగే ప్రసక్తి లేదు. హల్లెలూయా. నీతిమంతుడు దేని మూలంగా బ్రతుకుతాడనుంది? విశ్వాస మూలముగా బ్రతుకుతాడనుంది. హల్లెలూయా. విశ్వాసమే మనిషికి బలాన్ని అనుగ్రహించేటువంటిది. ఎంత ఎక్కువగా మనం దేవుని పైన విశ్వాసం ఉంచుతామో అంత ఎక్కువగా దేవుని కార్యాలను కూడా మనం చూస్తాం, మనం అనుభవిస్తాం, మనం పొందుకోగలుగుతాం. మన విశ్వాసమే మన ఆత్మీయ జీవితానికి బలాన్ని అనుగ్రహిస్తుంది. సచిన్ టెండూల్కర్ చెప్పినట్లు బూస్ట్ కాదు, మన విశ్వాసమే మనకు బూస్ట్. హల్లెలూయా. మన విశ్వాసమే మనకు బలము. అబ్రహామును చూసి మనం నేర్చుకోవాలి. నా విశ్వాసాన్ని నేను దేవుని మీద అమితంగా
కలిగిన వాడిగా ఉండాలి. అలా కలిగిన వారే గొప్ప కార్యాలను చూశారు. దేవుని మీద విశ్వాసమును నిలిపిన వారే దేవుడు చేసిన కార్యాలను వారు అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి అబ్రహామే కాదు, మీరు షద్రకు, మెషకు, అబేద్నెగోలను చూసిన వారు దేవుని ఎడల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారో. ఓ మహారాజా ఏమన్నారు? మేము సేవిస్తున్నటువంటి దేవుడు మమ్ములను రక్షించినా, వింటున్నారా? మనమైతే ఏం నమ్ముతామంటే మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడనే కానీ ఉంటాం. కానీ అబ్రహాం, షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఏమన్నారు? ఇంకొక మెట్టు పైకెక్కారు వాళ్ళు. ఒకవేళ రక్షింపక పోయినా కూడా, వింటున్నారా? రక్షించుటకు సమర్థుడు ఆయన, రక్షింపకపోయినా కూడా మేము మా విశ్వాసాన్ని కోల్పోము. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసము గమనించండి. ఎంత బలమైన విశ్వాసం ఉంటే ఆ మాట చెప్పగలగాల. అది సమాజం ముందు నిలబడి ఓ దేశాన్ని పరిపాలన చేస్తున్న, ఓ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న నెబుకద్నెజరు, ఆ కాలములో మహాబలుడు, ఆ కాలములో మహాగణుడు, ఆ కాలములో అతని చేతికి దేవుడు అనేక రాజ్యాలను అప్పగించినటువంటి వాడు, ఎంతో మందిని కత్తివాత చంపినటువంటి నెబుకద్నెజరు రాజు లాంటి గొప్ప రాజు ముందే నిలబడి ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారో చూడండి. విశ్వాసము మనకు బలంగా మారాలా. మన హృదయానికి, మన విశ్వాస జీవితానికి బలము మన విశ్వాసమే. వింటున్నారా? మన ఆత్మీయ జీవితానికి బలము మన విశ్వాసమే కావాలి తప్ప మరేది కూడా ఇవ్వలేదు. కనుక అబ్రహామును చూసి మనం నేర్చుకుంటున్నాం, విశ్వాసము వలన బలము నొందెను అని రాయబడి ఉంది. దేవుని మాటను, దేవుని వాగ్దానాన్ని రూఢిగా విశ్వసించడం వలన మనం బలం పొందుకుంటాం. దేవుని పట్ల మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి మనం బలం పొందుకుంటాం. కాబట్టి మన బలము విశ్వాసములోనే ఉంది గనక ఆ విశ్వాసమును మనము స్థిరంగా కలిగి ఉండే ప్రయత్నం చేయాలి. మన విశ్వాసమును మనం స్థిరంగా దేవుని ఎడల నిలిపి ఉంచుకోవాలా. చలించిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే భక్తుడు అన్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోండి అని రాయబడి. మీ విశ్వాసాన్ని మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండాలా. టెస్ట్ యువర్ సెల్ఫ్. డూ యూ హ్యావ్ ఫెయిత్ ఆర్ నాట్? నీకు విశ్వాసం ఉందో లేదో నిన్ను నువ్వే ఏం చేసుకుంటూ ఉండాలా? అప్పుడప్పుడు పరీక్ష పెట్టుకుంటూ ఉండాలా. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎక్సర్సైజ్ అవుతుందా, కావట్లేదా? నీ విశ్వాసము పనిచేస్తుందా, పనిచేయట్లేదా? నీ విశ్వాసానికి నిన్ను నీవే పరీక్ష పెట్టుకొని బ్రతకాలి. కాబట్టి విశ్వాసము దేవునికి బహు ఇష్టం. గుర్తుపెట్టుకోండి. విశ్వాసం అంటే దేవునికి, విశ్వాసం అంటే ఏంది? ఆయన పైన ఆధారపడమే, కంప్లీట్గా ఆధారపడమే. విశ్వాసం అంటే ఏంటి? పూర్తి నమ్మకం ఆయన మీద పెట్టడమే. ఆయనే అనేటువంటి మాట మనం పలకడం. ఆయనే అంటే ఇంకొకటి ఏది లేదు, ఇక ఇంకొక ఆధారం లేదు, ఇంకొక బలము లేదు, ఇంకొక ఆశ్రయం కూడా లేదు. ఆయనే అనేది మన విశ్వాసం కావాలా. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం వలన మనం మన ఆత్మీయ జీవితంలో బలం పొందుకుంటాం. విశ్వాసం లేకుండా మనం బలంగా ఉండడానికి వీల్లేదు, బలహీనులం అయిపోతాం. మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి కూడా సాతానుడు ఎప్పటికప్పుడు అనేక పరిస్థితులను మన ముందుకు తీసుకొస్తాడు. అనేక మంది వ్యక్తులను మన చుట్టూ నిలవబెడతాడు. బలహీన పడిపోయే మాటలు మన చెవిలో పడేటట్టు చేస్తాడు. ఎందుకు అనంటే విశ్వాసము బలహీనమైతే, వింటున్నారా, దేవుని కార్యాలు జరగడం ఆగుతాయి. దేవుని కార్యాలు జరగడం ఆగుతాయి. ఎందుకనంటే అవిశ్వాసము దగ్గర దేవుడు చెప్పాలా, ఏ కార్యాలను చేయలేడు. కాబట్టి విశ్వాసంతో మనము బలాన్ని తెచ్చుకుందాం. ఇది మొదటిగా. మనం బలవంతులుగా ఉండాలంటే మనం బలం దేని వలన పొందుకుంటాం? విశ్వాసము వలన పొందుకుంటాం. ఆ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద, దేవుని మాట మీద మనము విశ్వాసము ఉంచితే బలంగా ఉంటాం. మనకు బలం అక్కడి నుంచి రావాలి. ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి. దేవుని మాట మీద మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి మనకు బలం వస్తుంది. హల్లెలూయా. రెండో మాట మీరు చూడండి, నెహెమ్యా గ్రంథములో ఉంది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో ఉంటుంది.
10వ వచనములో చివరి మాట మనకు కనిపిస్తుంది. మా 8వ అధ్యాయమేనా 10వ వచనమేనా? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనములో చివరి భాగంలో ఉంది. నేను చూడండి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. రెండో మాట, మొదటిగా విశ్వాసం వలన మనం బలం పొందుతాం. రెండవది దేవుని యందు ఆనందించుట వలన బలం పొందుతాం. దేవుని యందు మనము ఆనందించడం నేర్చుకోవాలి. దేవుని యందు అంటే దేవునిని బట్టి ఆనందించడం మనం నేర్చుకోవాలి. అప్పుడు మనకు బలం వస్తుందంట. మనము ఆనందంగా ఉంటే బలంగా ఉంటాం. చాలా సింపుల్ మాట కదా. ఆనందంగా ఉంటే బలంగా ఉంటాం. రెండోది ఆరోగ్యంగా కూడా ఉంటాం. అవునా కదా? మనం ఆనందంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం, బలంగా కూడా ఉంటాం. క్రైస్తవుడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ఏమని చెప్తున్నాడు? చెప్పేటువంటి మాట ఏమిటి అని అంటే, దేవుని యందు ఆనందిస్తే నీకు బలము కలుగుతుందని చెప్తున్నాడు. మీరు దుఃఖపడొద్దు. ఏం చెప్తున్నాడు? మీరు దుఃఖపడడానికి వీల్లేదు. ఈ దినము దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి దినము. మీరు దుఃఖపడకండి. ఏమంటున్నాడు? యెహోవా యందు ఆనందించు, అప్పుడు నీకు బలము వస్తుంది. దేవునిని బట్టి మనము ఆనందించాల. మనకున్న పరిస్థితులను బట్టి కాదు, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి మనకు దుఃఖం కలుగుతుంది. మనకున్నటువంటి ఆ బలహీనతను బట్టి దుఃఖం కలుగుతుంది. మనకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి దుఃఖం కలుగుతుంది. మన పరిస్థితులన్నీ కూడా మనకు దుఃఖాన్ని కలగజేస్తాయి, బాధను కలగజేస్తాయి. కానీ ఆ పరిస్థితులలో కూడా దేవునిని బట్టి మనం ఆనందించగలిగిన వ్యక్తులమై ఉండాలి. దేవునిని బట్టి మనము ఆనందించడం నేర్చుకుంటే ఆ పరిస్థితులలో నీకు బలము ఆయనను బట్టే కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ఆనందము మనం వెతకాల. దేవుణ్ణి బట్టి మన హృదయం ఆనందించడం నేర్చుకోవాల. మరి దేనిలో దొరకదా సంతోషం? దేవుణ్ణి కలిగిన వానికి దేనిలో దొరకదు ఆనందం. చాలా మంది సంతోషం కొరకు, ఆనందం కొరకు ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నారండి. ఎక్కడ దొరుకుతుందని వెతుకుతూ ఉన్నారు. దేవుడు మనకిచ్చిన రక్షణలోనే ఆనందం ఉంది. రక్షణానందము బహు గొప్పది. వింటున్నారా? దేవుడు మనకిచ్చిన రక్షణ బహు విలువైనది. ఎట్ ద సేమ్ టైం ఆ రక్షణ వలన మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆ రక్షణ ద్వారానే దేవుడు మనలోనికి వచ్చేసాడు, మనతో ఉండడానికి వచ్చేసాడు. కాబట్టి ఆయనలో దొరికే ఆనందం మరెక్కడ కూడా. అందుకే చాలా మంది ప్రశ్నిస్తారు, క్రైస్తవులైన మీరు ఎందుకు సినిమాలు చూడరు? ఎందుకని సిగరెట్ తాగరు? ఎందుకని మందు తాగరు? ఎందుకని ఎక్కడి పడితే అక్కడికి రారు? ఎందుకు రారు అని అంటే, మాకు వాటిలో దొరికే ఆనందం సంతృప్తినివ్వదు. వింటున్నారా? మీరు వాటి కోసం పరుగులెడుతున్నారు, మీరు వాటి కోసం ప్రయాసపడుతున్నారు. అవి చేస్తే ఏదో ఆనందం కలుగుతుందనేటువంటి తాత్కాలికమైన ఆనందం కొరకు వెంటబడుతున్నారు. కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి వానికి నిజమైన ఆనందం దేవుళ్ళలోనే దొరికింది. హల్లెలూయా. యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆనందము మన సొంతం. దేవుడు మనకు మంచి ఆనందాన్ని ఇచ్చాడు. ఆయనను బట్టి మనకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇక నేను ఆనందం కోసం ఎక్కడో ఎతకాల్సిన పని లేదు. వేటిలోనో దొరుకుతుందని, దేనిలోనో దొరుకుతుందని, దేనిలోనో సంతోషం కలుగుతుందని నేను వెతకాల్సిన పని లేదు. ఆయనే నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు కావలసిన ఆనందాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవునిని బట్టి మనము ఆనందించినప్పుడు మనకు బలము కలుగుతుంది, ఆధ్యాత్మికంగా బలం కలుగుతుంది. అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించడం రాయబడి ఉంది అక్కడ. ఎవరినందు ఆనందించాల? ప్రభువునందు. ప్రభువును బట్టి ఆనందించండి. పౌలు గారు రాసిన సందర్భం ఏమిటి? ఆయన చెరసాలలో ఉండి రాశాడు, బంధించబడిన వాడుగా రాశాడు. అయినా తన చెరసాల పరిస్థితులు ఆయనను ఏమాత్రం ఆనందించకుండా ఆపలేకపోతున్నాయి కదా. సో ఈ
ఆనందం మనకు కావాలా, ఈ సంతోషం మనకు కావాలా. పరిస్థితులను బట్టి మనము, వింటున్నారా, సంతోషించే వారిగా ఉండొద్దు. పరిస్థితులను చూసి మనము కృంగిపోయే వారిగా ఉండొద్దు. దేవుడిచ్చే ఆనందము పరిస్థితులను బట్టి కాదు, ప్రభువును బట్టి కలిగిద్ది. దేవుని బిడ్డలకు ప్రభువును బట్టే ఆనందం కలగాల, పరిస్థితులను బట్టి కావద్దు కదా. మంచి బలము లేక మంచి పరిస్థితులు ఉన్నప్పుడు హ్యాపీగా ఉండి, కృంగిన పరిస్థితులు వచ్చినప్పుడు, కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు, దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు మనం నీరసించిపోయి ఉండడం కాదు. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఆనందించే వారిగా ఉండాలి. సంతోషకరమైన దినములైన దుఃఖకరమైన దినములైన దేవునిని బట్టి ఆనందించడం నేర్చుకోవాలా. హల్లెలూయా. నా దేవుడిని బట్టి. ఎందుకు మనకు ఆనందం అని అంటే, దేవుడే ఈ పరిస్థితులను మారుస్తాడనే ఆనందం. హల్లెలూయా. దేవుడే నా పరిస్థితులను మారుస్తాడనేటువంటి నిరీక్షణతో కూడిన ఆనందం. ఆనందంగా అంటే పరిస్థితులు బాగున్నప్పుడు కృతజ్ఞతతో కూడిన ఆనందం. వింటున్నారా? కృతజ్ఞతతో కూడిన ఆనందం. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ప్రతి దానిని బట్టి, ప్రతి మంచి పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి, వనరులను బట్టి, వసతులను బట్టి థ్యాంక్ యూ లార్డ్. కృతజ్ఞతతో చెప్పేటువంటి ఆనందంతో మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం. కఠినమైన పరిస్థితులలో నిరీక్షణ కలిగి మనం ఆనందిస్తాం. నా దేవుడు ఈ పరిస్థితిని మార్చివేస్తాడని. కాబట్టి దేవునిని బట్టి మనము ఆనందించడం నేర్చుకోవాలి. అయితే మనము మన ఆనందాన్ని కోల్పోవున్నట్లుగా సాతానుడు చేస్తాడు. వినండి, ద థీఫ్ ఆఫ్ జాయ్. దేవుడు మన హృదయములో నింపిన ఆనందాన్ని దొంగిలించేటువంటి ప్రయత్నం. వాడు ఒక దొంగ. మనము దేవునిని బట్టి ఆనందించకుండా చేస్తాడు. మన ఆనందాన్ని కోల్పోనట్లు చేస్తాడు. మనం ఆనందంగా లేకుండా చేస్తాడు. ఏం తీసుకొచ్చి ముందు పెడతాడంటే చింతను తీసుకొచ్చి పెడతాడు. ఏం పెడతాడు? చింత. మనము చింతిస్తున్నప్పుడు ఆనందంగా ఉండలేం. ఏదో ఒక సమస్యను గురించి మనము పదే పదే తీవ్రంగా ఆలోచించేటట్లు చేస్తాడు. పదే పదే దాని గురించే మన మనసు దాని మీదకే వెళ్ళునట్లు చేస్తాడు. మన మనసు దాని మీదనే లగ్నం చేసేటట్లు చేస్తాడు. తద్వారా ఏం జరుగుతుంది అంటే, మనలో దేవుడు ఉంచిన ఆనందాన్ని, మనలో మన హృదయంలో దేవుడు నింపిన ఆనందాన్ని మనం అనుభవించలేకుండా అయిపోతాం. ద థీఫ్ ఆఫ్ జాయ్. సంతోషము లేక ఆనందాన్ని దొంగిలించేవాడు ఒకడున్నాడు. నీలో ఉన్న ఆనందం వలన నువ్వు సంతోషంగా ఉంటే చూసి ఓరవలేడు. నువ్వు దేవుని బట్టి ఆనందిస్తున్నట్లయితే వానికి అసూయ, వానికి దుఃఖము, వాడికి బాధ. నువ్వు ఆనందంగా ఉంటే వాడు చూసి తట్టుకోలేకపోతూ ఉన్నాడు, తట్టుకోలేడు కూడా. ఎందుకు అనంటే, నువ్వు దేవునిలో ఆనందంగా ఉన్నావు కాబట్టి నీ ఆనందాన్ని దొంగిలించడం వాడు చేసేటువంటి పని. కాబట్టి చింతను తీసుకొచ్చి పెడతాడు, కలవరాన్ని తీసుకొచ్చి పెడతాడు, దుఃఖాన్ని తీసుకొచ్చి ముందు పెడతాడు. ఎందుకు అనంటే, నీలో ఉన్న ఆనందం నీకు బలాన్ని ఇస్తుంది కాబట్టి. నీలో ఉన్న ఆనందం నీకు బలాన్ని ఇస్తుంది. దేవునిని బట్టి మనం ఆనందించాలండి. ఏమున్నా ఏం లేకపోయినా, పరిస్థితులు ఎట్లున్నా కూడా మనం దేవుని బట్టి ఆనందించాలా. హల్లెలూయా. మన పరిస్థితులు ఈ రోజు ఉన్నట్లే రేపు ఉండవు. మన పరిస్థితులు మార్చబడతాయి, కానీ ఆ పరిస్థితులకు తగ్గట్టు మనం చింతించి లేనిపోని అనారోగ్యాలను కొని తెచ్చుకున్న వారం అవుతాం. మొదటిగా విశ్వాసం వలన బలము పొందుకుంటాం. రెండవదిగా దేవుని యందు ఆనందించడాన్ని బట్టి బలాన్ని మనం పొందుకుంటాం. ఆనందమును కోల్పోవద్దు. దేవుడిచ్చిన ఆనందాన్ని కోల్పోవద్దు. ఒక వ్యక్తి తన జీవితంలో ఆనందాన్ని కోల్పోతే తన హృదయం అంతా కూడా చీకటితో నింపబడుతుంది, దుఃఖముతో నింపబడుతుంది. దేవుడిచ్చే ఆనందాన్ని మనం అనుభవించాలా. ఇది పరిస్థితుల మీద ఆధారపడే ఆనందం కాదు. దేవుడిచ్చేటువంటి ఆనందం, దేవుడు మనకు అనుగ్రహించిన ఆనందం. ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడే ఆ వ్యక్తిని దేవుడు ఆనందముతో నింపాడు. ఆనందం అద్భుతమైనటువంటి ఆనందం. కాబట్టి పౌలు గారు రాస్తూ ఉన్నారు, తాను చెరసాలలో ఉన్నా కూడా పత్రికలు రాస్తూ, నేను జైల్లో ఉన్నాను, నేను బంధకాలలో ఉన్నాను, నా చేతులకు సంఖ్యలు ఉన్నాయి, నేను చెరసాలలో బందీగా ఉన్నా కానీ నేను ప్రభువును బట్టి ఆనందిస్తున్నా.
మళ్ళా చెప్తున్నా, ప్రభునందే మీరు కూడా ఆనందించమని చెప్తుంది. మీ బంధకాలు మీ ఆనందాన్ని ఆపలేవు. చెరసాల మీ ఆనందాన్ని ఆపలేవు. ఆయనకు అభ్యాసం అయింది. చెరసాలలో ఉన్నప్పుడే పాటలు పాడడం ఆయన అలవర్చుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడం అలవర్చుకున్నాడు. తన ఆనందానికి కారణం ప్రభువు గాని సంఖ్యలు కాదు, బంధకాలు కాదు. కొన్నిసార్లు మన అనారోగ్యము మనలను కృంగుదల చేస్తుంది, ఆనందించకుండా చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన ఆర్థిక ఇబ్బందులు మనం ప్రభువును బట్టి ఆనందించకుండా చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన భవిష్యత్తును గురించిన చింత మనం ప్రభువును బట్టి ఆనందించకుండా చేస్తాయి. కొన్నిసార్లు మన కలుగుతున్న శ్రమ, నిరాశ దేవుని బట్టి ఆనందించకుండా చేసేస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. మనలో ఉన్న దేవుడిచ్చిన ఆనందాన్ని దొంగిలించడానికి సాతానుడు నిరంతరము ప్రయత్నం చేస్తాడు. వాడొక దొంగ, దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని కోల్పోయేటట్టు చేస్తాడు. బీ హ్యాపీ, రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని బట్టి మనం హ్యాపీగా ఉండాలా, దేవుని బట్టి మనం సంతోషించాలా, దేవుని బట్టి మనం ఆనందంగా గడపాలా. దేవుడు మనకు అద్భుతమైనటువంటి వాగ్దానాలను ఇచ్చాడు, అద్భుతమైనటువంటి కృపనిచ్చాడు, అద్భుతమైన నిరీక్షణను దేవుడు మనలో నింపాడు. దేవుడు మనకు ఉన్నాడు, ఆయనను బట్టి మనం ఆనందించాలా. నాకున్న ఏ పరిస్థితి అయినా సరే ఆయన మార్చివేస్తాడు. హల్లెలూయా. ఆయన నామములో ప్రార్థించే గొప్ప ధన్యత నాకుంది. తండ్రి అని పిలిచే ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ఎప్పుడు ప్రార్థన చేసిన నా పరిస్థితిని దేవుడు మార్చివేసేవాడు. హల్లెలూయా. దేవునిని బట్టి మనము ఆనందించడం నేర్చుకోవాలి. దేన్ని బట్టో మనకు ఆనందం రావద్దు. అవన్నీ తాత్కాలికం. డబ్బు ఉన్నప్పుడు నీకు సంతోషం వస్తే, డబ్బు పోయిన తర్వాత బాధే కలుగుద్ది. వింటున్నారా? సంపద ఉన్నప్పుడు సంతోషం ఉండవచ్చు, సంపద పోతే. ఇల్లున్నప్పుడు నీకు ఆనందం లేక సంతోషం ఉండవచ్చు, లేకపోతే బాధ కలగవచ్చు. దేవుడిచ్చే ఆనందము పరిస్థితుల మీద ఆధారపడి కలిగే ఆనందం కాదు. అది లోక సంబంధమైన లౌకికమైన ఆనందము. దేవుడిచ్చేటువంటి ఆనందము శాశ్వతమైన ఆనందము, అద్భుతమైన ఆనందము, నిత్యత్వం వరకు కొనసాగేటువంటి ఆనందం. హల్లెలూయా. ఇది పరిస్థితులకు అతీతమైనది, పరిస్థితులకు అతీతమైనటువంటి ఆనందం. ప్రభువును బట్టి మనం ఆనందించాలా. దేవుడు నా పరిస్థితులను తొలగించేస్తాడు అని, అప్పుడు మనకు బలం కలుగుతుంది. ఇది రెండో మాట. మొదటి మాట, మనం బలవంతులుగా ఉండాలి అంటే విశ్వాసం వల్లనే మనకు బలం దొరికిద్ది. రెండో మాట, యెహోవాను బట్టి ఆనందించుట వలన బలం దొరుకుద్ది. మూడో మాట చూడండి, యెషయా గ్రంథములో ఉంది, 40వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి మాటే. 31వ వచనములో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని రాయబడి ఉంది. సో మనం ఎట్లా బలం పొందుకుంటామనంటే, దేవుని కొరకు ఎదురు చూచుట వలన బలం పొందుకుంటాం. ఎదురు చూస్తే బలహీనం అవుతాం కదా. యాక్చువల్గా సమాజంలో జరిగే విషయం ఏంటి? మనం దేని కొరకైనా ఎదురు చూస్తున్నాం అనుకోండి, వేచి చూస్తున్నప్పుడు మనకు నీరసం వస్తుంది, ఓపిక నశించిపోద్ది. మనం దేనికోసమైనా కొంతకాలం ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఏమొస్తుంది? నిరాశ వస్తుంది, అసహనము వస్తుంది, కృంగుదల కలుగుతుంది. కానీ దేవుని కొరకు ఎదురు చూస్తే మాత్రం నూతన బలం కలుగుద్దట. ఎంత అద్భుతమైన మాట చూడండి. దేవుని కొరకు వేచి ఉండడం, వెయిట్ అపాన్ ద లార్డ్, వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు నూతన బలము కలుగుద్ది. మనం బలహీనులం కాము. దేవుని కొరకు ఎదురు చూస్తే మనకు మరింత బలమే కలుగుతూ ఉంటుంది. దేవుని కొరకు మనం ఎదురు చూడాలి అంటే దేవుని సమయం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాల. వెయిట్, ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉండు, ఆయన మీద ఆధారపడి ఎదురు చూడు. అప్పుడు నీకు నూతన బలం అనేది కలుగుతుంది. హీ రెన్యూస్
అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే రెన్యూ యువర్ స్పిరిట్. సో నీవు ఆయన మీద ఆధారపడితే ఆయన నూతనమైన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. బలహీనమైపోతున్నప్పుడు ఆయన నూతన బలాన్ని దయచేస్తాడు. సో కాబట్టి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మనకు నూతనమైనటువంటి బలము కలుగుతుంది. హల్లెలూయా. నూతనమైన బలము, మనం బలవంతులుగా ఉండాలంటే దేవుని మీద మనం ఆధారపడడం లేక దేవుని కొరకు వేచి చూడడాన్ని బట్టి కలుగుతుంది. దేవుని మీద విశ్వాసము వలన బలం కలుగుతుంది. 2 దేవునిని బట్టి ఆనందించడం వలన బలం కలుగుతుంది. 3 దేవుని కొరకు ఎదురు చూడడం వల్ల, వెయిట్ చేయడం, దేవుని సమయం కొరకు ఎదురు చూడడం, దేవుని కార్యం కొరకు ఎదురు చూడడం, దేవుని పని కొరకు ఎదురు చూడడం వల్ల దేవుడు మన నిరీక్షణను ఫలింపజేసినప్పుడు మనకు నూతన బలం కలుగుతుంది. నూతన ఆనందము, నూతన సంతోషం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. వెయిట్ అపాన్ ద లార్డ్. వేచి ఉండడం ఎప్పుడు కూడా సులువైన పనేం కాదు. దానికి చాలా ఓపిక అవసరం అవుద్ది. వేచి ఉండడానికి చాలా ఓపిక అవసరం అవుద్ది. సహనము అవసరం అవుతుంది. అలాగే చాలా సేపు బలం కూడా కావాలా. వేచి ఉండడానికి మనము కొన్నిసార్లు లాంగ్ ప్రాసెస్ కదా. ఈ రోజుల్లో వేచి ఉండాలనంటే చాలా కష్టం. వెయిట్ ఏ మినిట్ అంటే కొద్దిసేపు కూడా మన కోసం ఆగేటోళ్ళు లేరు. అవునా కదా. వెంటనే జరిగిపోవాలా, వెంటనే పనులు కావాలి. ఇన్స్టాంట్ వరల్డ్, వెంటనే జరిగిపోవాలనేటువంటి దృక్పథంతో ఉన్నారు. ఒకప్పుడు బస్సు రావాలంటే బస్ స్టాండ్లో గంట సేపు, 2 గంటల సేపు ముందే పొద్దు చూసి ఏం చేసేటోళ్ళు, రెడీ అయిపోయి కూర్చునేటోళ్ళు. కానీ ఇప్పుడు వెంటనే బండెక్కి పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఓపిక లేదు, నిరీక్షణ లేదు. ఓపిక ఉన్నప్పుడు లేక ఎదురు చూసే మనసు ఉన్నప్పుడు సహనం పెరుగుద్ది. ఏం పెరుగుతుంది? సహనం పెరుగుతుంది. ఎదురు చూసేటోళ్ళకి ఏం పెరుగుతుంది అని అంటే ఓపిక కలిగి ఉంటారు. ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు సహనాన్ని పెంచడానికి కూడా వెయిట్ చేపిస్తాడు. వింటున్నారా? మనలో సహనం అనే గుణము వృద్ధి చెందడానికి, సహనం అనే లక్షణము పెంపొందడానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే కొంత వెయిటింగ్ పీరియడ్ పెడతాడు. వింటున్నారా? మనం పోయి ఏం చేయాలా? ట్రైన్ వచ్చేంత వరకు వెయిటింగ్ హాల్లో కూర్చోవాలా. అంతేనా? ట్రైన్ వచ్చేంత వరకు మనం ఎదురు చూస్తున్న ట్రైన్ వచ్చేంత వరకు ఎక్కడ ఉండాలా? వేచి ఉండే గది ఉంటుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ట్రైన్. ఆ వేచి ఉండడం చాలా ఓపికతో పనినమాట. చాలా ఓపిక కావాలా, చాలా విశ్వాసం కావాలా. అంటున్నారా? చాలా సమయం కూడా పట్టొచ్చు కొన్నిసార్లు. రీసెంట్గా మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు వచ్చేటువంటి ట్రైను, మేము వచ్చేటువంటి ట్రైను వేరు అయినా వాళ్ళ ట్రైన్ సుమారు 2 గంటల లేటుగా వస్తుంది అనమాట. వాళ్ళు చూపించిన టైం ఏమో, అంటే దాంట్లో మెన్షన్ చేసిన టైం ఏమో ఒక టైం, వచ్చే టైం ఏమో మరో టైం. 8:30కు వచ్చేటువంటి ట్రైన్ 10:30కు వస్తుంది. వాళ్ళు వచ్చి ఏం చేయాలో తెలియక సైలెంట్గా వెయిటింగ్ అలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటి లేట్ అని అంటే, సో 10:30కు మా ట్రైన్ అండి, అది చాలా 2 అవర్స్ లేట్ ఉందని చెప్పి వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోయి వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు అనమాట. వేచి ఉండడం చాలా చాలా ఓపికతో కూడినటువంటి పని. కనుక దేవుని కార్యము మన జీవితంలో జరగాలనంటే సో వేచి ఉండక తప్పదు. వేచి ఉండక తప్పదు. అలా వేచి ఉండడంలో సంతోషం ఉంది. అలా వేచి ఉండడము సహనంతో కూడిన పనైనా ఆయన చేసినప్పుడు అమితమైన ఆనందాన్ని కలగజేస్తుంది. అప్పటి వరకు మనం ఎదురు చూసినది మనం పొందుకున్నప్పుడు కలిగే ఆనందం గొప్పగా ఉంటుంది. తద్వారా మనం ఆధ్యాత్మికంగా బలం పొందుకుంటాం. అలా ఎన్నో రోజుల నిరీక్షణను దేవుడు ఫలింపజేస్తే, ఎన్నో రోజులు మనం ఒక దాని కొరకు వేచి ఉన్నప్పుడు, దాన్ని పొందుకున్నప్పుడు మన మనసు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత బలాన్ని మనం పొందుకోగలుగుతామో చూడండి. కాబట్టి దేవుని మీద మనం దేవుని కొరకు ఎదురు చూడాలి. ఆయన కొరకు మనం వేచి ఉండినప్పుడు మనకు నూతన బలం అనేది
కలుగుతుంది. మనం దేని కొరకైతే ఆశపడుతున్నామో అది మన జీవితంలో కలుగుద్ది ఖచ్చితంగా. అప్పుడు మనము నూతన బలాన్ని పొందుకున్న వారిగా అవుతాం. హల్లెలూయా. ఇశ్రాయేలుల గురించి ఈ మాట చెప్తున్నాడు. యెహోవా మీద ఆధారపడు, యెహోవా కొరకు వేచి ఉండు, ఆయన కొరకు ఎదురు చూడు, నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు. ఇశ్రాయేలు అని యెషయాకు దేవుడు ఇశ్రాయేలును గురించి తెలియజేస్తున్నాడు. ఇప్పటి వరకు నీవు దేవుని మీద ఆధారపడకుండా నీ సొంత అభిప్రాయము, నీ సొంత ఉద్దేశాల ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయావు. దేవుని తీర్పుకు గురైపోయావు. ఇక నుండైనా దేవుని మీద నీవు ఆధారపడు, దేవుడి కొరకు ఎదురు చూడు, నీకు నూతన బలాన్ని ఆయనే అనుగ్రహిస్తాడని యెషయా ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్తున్నాడు. మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వేచి చూడాల. కొన్ని కార్యాలు జరగడానికి ఊరకుండాల. మోషేతో దేవుడు అన్నటువంటి మాట ఏం మాట? ఊరకుండి చెప్పాలా? దేవుడు జరిగించు కార్యములను చూడు. ఏమన్నాడు మోషేతో? మోషే పోయి బాధపడుతున్నాడు. ఏంటి, అయ్యో ప్రభువా, వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఫరో సైన్యం తరుముతుంది, నేనన్నా వీళ్ళకి దేవుణ్ణా, నా దగ్గరకు వచ్చి నన్ను చుడుతున్నారు, నన్ను దూషిస్తున్నారు, నా మీద రాళ్ళు విసిరే ప్రయత్నం చేస్తున్నారు, నేనేం చేయాలి అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్తే యు బీ సైలెంట్ అన్నాడు ఆయన. ఊరుకో అంటే ఏంది మాట? సింపుల్గా బీ సైలెంట్. నువ్వేం మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండమని కదా. నన్ను తీసుకొచ్చావు సెంటర్లో పెట్టి ఏమంటావు? సైలెంట్గా ఉండమంటావు. ఏమన్నా పద్ధతేనా అసలు? ఓవైపు ముందేమో వాళ్ళు మేము సపరేట్గా ఐగుప్తులో ఉన్న బాగుండు కదా, వింటున్నారా? ఆడ మంచి కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, అయ్యి తెల్లగడ్డలు అన్ని దొరికినాయి. సావో బతుకో, బానిస బతుకో, ఏదో బతుకు ఆడనే ఆడ బతుకో పెట్టి తీసుకొచ్చి ఏ సాగు కొడుతున్నావు ఏందని చెప్పి మోషే మీదకి వస్తే ఓవైపు ఏమో టెన్షన్, ముందు చూస్తేనో ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం, ఈ రెండింటి మధ్యలో వీళ్ళు ఒకరు. వింటున్నారా? దేవుడు బీ సైలెంట్. అసలు ఏం సిచ్యువేషను, ఆయన మాట ఏంది కదా. బీ కామ్ అన్నాడు అంతే. ఊరక నిలబడి నువ్వు చేసే కార్యం చూడమన్నాడు. కొన్నిసార్లు మనం కలగజేసుకుంటా ఉంటాం అనమాట. కొన్నిసార్లు వెయిట్ చేయడం అంటే సైలెంట్గా ఉండడమే. ఏముండదు, ఆయన కార్యం జరగనప్పుడు మనం హర్రిగా పరుగులెత్తినా, ఉరకలెత్తినా, ఏం చేసినా జరగదు. బీ సైలెంట్. ఇది నేర్చుకోవాలి మనం. ఏం నేర్చుకోవాలా? సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో సైలెంట్గా ఉండి ఆయన చేసే కార్యం కొరకు ఎదురు చూడడం తప్ప మరొక మార్గమే లేదు. ఆయన అంటాడు కామ్గా ఉండవా, ఏంది ఒకడే బీ సైలెంట్ అంటాడు. ఈ అలజడి, గలవరం, గందరగోళం అన్నిటి పరిస్థితుల్లో ఏందయ్యా బీ సైలెంట్. మౌనంగా ఉండు. నేను చేసే కార్యం కొరకు ఎదురు చూడు. ఓపిక లేకపోతే నీ ఇష్టం, జ్ఞానం లేకపోతే నేనేం చేయలేను. బీ కామ్, బీ సైలెంట్ అనేది దేవుని యొక్క మాట. కాబట్టి గమనించండి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. మరొక మాట కూడా ఉంది, మనం గత వారం చూసాము. దేవుని ఆత్మ వలన కూడా బలం పొందుకుంటాం మన ఆధ్యాత్మిక జీవితంలో. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చినప్పుడు, లేక మనము పరిశుద్ధాత్మ నింపుదలతో నింపబడినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. హల్లెలూయా. అదే మాట మనకు అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. చూడండి ఆ మాట. మీరు ఉందా? అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను, భూదిగంతముల వరకును దేవుని ఆత్మ చేత నింపబడితే తప్ప ఒక వ్యక్తి సాక్షిగా మారలేడు. వింటున్నారా? ఆ సాక్ష్యము ప్రభావితంగా ఉండదు. ఎందుకు? ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడాలంటే బలం పొందుకోవడానికి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నింపబడే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆనాడు ఆది అపోస్తులు క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండడానికి శక్తినిచ్చింది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడే.
అంటున్నారా? ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే ఆ వ్యక్తి క్రీస్తు కొరకు సాక్షిగా మారతాడు. క్రీస్తుకు సాక్షిగా మారేటువంటి అవకాశం ఉంది. మారతాడు కూడా. సో కాబట్టి మనకు బలము ఎవరి ద్వారా వస్తదనంటే దేవుని ఆత్మ ద్వారా మనం బలం పొందుతాం. బలాన్ని తెచ్చుకుంటాం. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారంటే భయపడినటువంటి శిష్యులు, దాక్కున్నటువంటి శిష్యులు, యేసు ప్రభు గురించి చెప్పడానికే వెనకకు వెళ్ళినటువంటి వారు, వెనుదిరిగినటువంటి వారు, దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత క్రీస్తు గురించి ప్రకటించడానికి బహుధైర్యము తెచ్చుకున్నారు. వారు సాక్షులుగా మారిపోయారు. ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే కలిగే మొట్టమొదటి ఫలితం ఏంటో తెలుసా? యూ విల్ బి ఏ విట్నెస్ టు ద క్రైస్ట్. క్రీస్తుకు ఏం చేస్తావు? సాక్షిగా మారిపోతావు. యేసు క్రీస్తుని గురించి చెప్పడం ఆరంభిస్తావు. యేసు ప్రభు కొరకు నువ్వు చావడానికి కూడా సిద్ధమయ్యేటువంటి ధైర్యమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని ఆత్మ చేత మనం నింపబడాల. నింపబడే అనుభవము, మరలా చెప్తున్నాను, ఒక ఆదివారం జరిగే పని కాదు. వింటున్నారా? లేదా ఏదో కూటాలు పెట్టినప్పుడో, కూడికలు పెట్టినప్పుడో, లేకపోతే చెప్పాలా ఎవరన్నా రెవరెండ్లో, ఇరవరెండ్లో, బిషప్లో వచ్చినప్పుడు జరిగే పని కాదు. వింటున్నారా? దేవుని ఆత్మ చేత నింపబడే పని ఇట్స్ ఎవ్రీడే ప్రాసెస్. ఏం పని? ఎవ్రీ డే దేవుని ఆత్మ చేత మనం నింపబడాల. అందుకే పౌలు అన్నాడు, ఆత్మ పూర్ణులై ఉండుడి. ఎవ్రీ డే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆత్మ నింపుదల అనుభవం అనేది ఎవ్రీడే జరగాల. ఎందుకు ఎవ్రీడే జరగాలంటే పాపముకున్న బలము మన బలం కన్నా ఎక్కువైంది. వింటున్నారా? పాపముకున్న బలం మన బలం కన్నా ఎక్కువ. కాబట్టి పాపమును మన లోకంలో బతుకుతున్నాం. పాపము పైన మనకు జయం రావాలంటే దేవుని ఆత్మ సహాయము కావాలా, దేవుని బలము మనకు కావాలా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇవ్వబడ్డ ఉద్దేశం ఏంటంటే ఆయన బలమును మనం పొందుకొని పాపము పైన కూడా జయాన్ని పొందడానికి. హల్లెలూయా. ఏ బలహీనత అయితే నిన్ను బలహీనపరుస్తుందో ఆ బలహీనతను కూడా జయించేటువంటి బలము దేవుని ఆత్మ ద్వారా కలుగుద్ది. పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ప్రతి వ్యక్తి జీవితం అనుభవంలోనికి రావాలా. ప్రతి వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడాలి. అప్పుడే మనము ఆధ్యాత్మికంగా బలవంతులుగా ఉంటాం. మనం బలహీనంగా ఉండడానికి ఒక కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ చేత నింపబడకపోవడమే. పాపము పైన జయాన్ని పొందుకోకపోవడానికి గల కారణం దేవుని ఆత్మ ద్వారా అనుగ్రహించబడుతున్న బలమును మనం పొందుకోకపోవడం, అనుభవించకపోవడం. కాబట్టి పాపపు బలము నిన్ను గెలుస్తుంది కానీ దేవుని బలముతో నీవు దాన్ని గెలవలేకపోతున్నావు. పాపపు బలము నిన్ను అధిగమిస్తుంది. నీ బలాన్ని మించిన బలము పాపం కలిగి ఉంది. ఆ పాపమును జయించగలిగిన బలాన్ని ఎవరిస్తారు? దేవుని ఆత్మ ఇస్తుంది. శక్తికి మించిన కార్యాలను దేవుని బలమే చేయనట్లు చేస్తుంది. హల్లెలూయా. సో శూర కార్యాలు ఎలా జరిగించగలుగుతామంటే దేవుని ఆత్మ ద్వారానే జరిగించగలుగుతాం. గమనించండి, ఏలాగు బలం ఒక్క పూట భోజనం వల్ల వచ్చింది అంటున్నారా? చెప్పండి. ఏలియాకు బలము 40 దినములు ప్రయాణం చేసేటువంటి బలము మీరు గమనించండి. ఒక్క పూట భోజనం పెట్టి, ఒక్క పూట రొట్టె పెట్టి, ఒక్క పూట భోజనం పెట్టి 40 రోజులు ప్రయాణం చేసేటట్టు చేశాడు దేవుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు బలం? దేవుని వలన కలిగింది కదా. ఫిలిప్పు ఎక్కడో ఉంటే, కైసరేలో ఉంటే, సమరయలో ఉంటే ఎక్కడ తీసుకుపోయాడు చెప్పాలి? అరణ్య మార్గంలో యెరూషలేము నుంచి తిరిగి వెళ్తున్న ఇథియోపియుని కలుసుకోవడానికి తీసుకుపోయాడు. వింటున్నారా? దేవుని ఆత్మ అతన్ని కొనిపోయినని అక్కడ రాయబడి ఉంటుంది. అతను రథం పోతుంటే రథం వెంబడి పరిగెడుతున్నాడు. రథం వెంబడి పరిగెడుతున్న అప్పటికే ఆయనకు 4 బిడ్డలు. ఎవరికి? ఫిలిప్పుకు. వింటున్నారా? 4 కూతుర్లు ఆయనకి. సో ఆయన ఒక పరిచారకుడుగా ఎంపిక చేయబడ్డాడు. కానీ దేవుని ఆత్మ బలము చేత కొనిపోబడినని రాయబడింది. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? బలాన్ని ఇచ్చి పరిగెత్తే శక్తిని కూడా అనుగ్రహిస్తారు. హల్లెలూయా. పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు బలము దేవుని వలన కలగకపోతే మనం పరిగెత్తలేం, ముందుకు సాగలేం. దేవుని ఆత్మ ద్వారానే ఒక వ్యక్తిని మనం ప్రభు కొరకు చెప్పండి సంపాదించగలుగుతాం.
ఒక వ్యక్తిని ప్రభు యొద్దకు నడిపించగలుగుతాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ప్రతిదినము ప్రభువా నన్ను నీ ఆత్మ చేత నింపండి, నీ బలమును నాకు దయచేయండి, నేను శక్తి కలిగి నీ కొరకు ఘనంగా వాడబడినట్లు సాక్షిగా ఉండునట్లు నన్ను దీవించమని ప్రార్థన చేయాల. అంటున్నారు. ఈ 4 విషయాలను మీ మనసులో పెట్టుకోండి. మొదటిగా బలవంతులై ఉండుడి అంటే ఆ బలం మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని మీద మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి మనకు బలం కలుగుద్ది. 2, దేవునిని బట్టి మనం ఆనందించడం వల్ల బలం కలుగుతుంది. 3, దేవుని కొరకు ఎదురు చూడ్డాన్ని బట్టి నూతన బలం కలుగుతుంది. దేవుని ఆత్మ మీద ఆధారపడితే ఆయన మనకు బలాన్ని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని రాయబడి ఉంది. అన్లెస్ నీవు శక్తి పొందుకుంటే తప్ప సాక్షిగా అక్కడ కండిషన్ ఉంది కదా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏమవుతారంటే శక్తి పొందుకుంటారు, భూ దిగంతాల వరకు సాక్షిగా ఉంటారు. నువ్వు శక్తి పొందుకోకుండా సాక్షిగా ఉండలేవు. సింపుల్ థింగ్ అంతే. ఇంకా అక్కడ కండిషన్ ఉంది, షరతు ఉంది, కండిషన్ దగ్గర ఫలితం కూడా ఉంది. చూడండి, మీరు బలం పొందుకుంటేనే సాక్షులుగా ఉంటారు, బలం లేకుండా సాక్షులుగా ఉండరు. ఈ బలము బయటికి కనబడే బలం కాదు, దేవుని ఆత్మ ద్వారా కలిగే బలము, శక్తి. ఆ శక్తి మనలో ఉంటే క్రీస్తు కొరకు మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. కనుక ప్రతి దినము దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను నింపండి, నేను ఆత్మపూర్ణునిగా ఉండాలా, ఆత్మపూర్ణతతో నింపబడాలా, నీ ఆత్మ బలము నాకు దయచేయండి. నా శరీరం బలహీనమే కావచ్చు కానీ నేను నీ బలముతో నింపబడాలా, ఈ ప్రార్థన మనం ప్రతిదినం చేయాల్సిన వారమైన. కాబట్టి మనం బలవంతులుగా ఉందాం, బలహీన పడొద్దు. ఎప్పటికప్పుడు దేవుని మీద ఆధారపడుతూ, దేవుని బట్టి ఆనందిస్తూ, దేవుని కొరకు ఎదురు చూస్తూ, దేవుని ఆత్మ చేత నింపబడుతూ బలాన్ని పొందుకున్నప్పుడు మనము అద్భుతమైనటువంటి విజయాన్ని చూడగలం. మనం బలంగా ఉండడం చూసి సాతానుడు ఎదిరించడం వెనక్కిపోతూ ఉంటాడు. కాబట్టి ఎదిరించాలంటే బలం ఉండాలి. 2, ధైర్యం కూడా కావాలా. ఈ రెండింటిని బట్టి ఈ విషయాలన్నీ కూడా మనం మనసులో పెట్టుకుందాం. బలవంతులుగా జీవిద్దాం, దేవునికి మహిమను తీసుకొని వద్దాం. దేవుడి వాక్యం ద్వారా మన హృదయాలను ఫలింపచేసి వర్ధిల్ల చేయునుగాక.